ప్రదీప్ రావత్ మరణం మీద ఆయన కొడుకు విక్రమాదిత్య అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అది ఓషివారా శ్మశాన వాటికలో జరిగినటువంటి అంత్యక్రియల తర్వాత నిజంగా మా నాన్నగారికి 2 నెలల వ్యవధిలోనే ఇలాంటి క్యాన్సర్ వచ్చిందనేది నిజంగా మాకు డౌటే. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆయనకి నీరసంగా ఉందని చెప్పి, అంటే హెల్త్ బాగోలేదని చెప్పి కోకిలాబేన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. కోకిలాబేన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగానే అక్కడ వైద్యులు ఆయన్ని పరిశీలించిన తర్వాత చాలా మంది అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను ఐసీయూ రూమ్కి చూసేసరికి నాన్న గుండె మీద ఒత్తుతున్నారు, అంటే సిపిఆర్ చేసినట్లుగా ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. రక్త పరీక్ష చేస్తే వైట్ కణాలు ఎక్కువైపోయినాయి. వైట్ కణాలు ఉంటాయి కదా, ఈ వైట్ సెల్స్, అవి ఎక్కువైపోయాయని చెప్పారు. ఆ తర్వాత ఏదో మందు ఇచ్చారు. అంతా సడన్ గా జరిగిపోయింది. అది కూడా అత్యంత వేగంగా వ్యాపించేటటువంటి ఏదో క్యాన్సర్ ఉందని చెప్పారు డాక్టర్లు. ఆ క్యాన్సర్ వల్ల మీ నాన్నగారు మరణించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. అసలు ఏంటో అర్థం కాలేదు నాకు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏదో 2 నెలల క్రితం కొంచెం అనారోగ్యం చేసింది అన్నారు, అంతే. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆయన బాగానే ఉన్నారు. సడన్ గా ఇంత దారుణం, ఇంత ఘోరం జరిగిపోయింది అనేది మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి విక్రమాదిత్య అయితే అనుమానంతో మాట్లాడుతున్నాడు. అలాగని ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. అలాగే కోకిలాబేన్ ఆసుపత్రిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ చేయడం లేదు. కానీ నాన్నగారు మరణం అనేది నిజంగా ఒక మిరాకిల్ అంటున్నాడు ఆ అబ్బాయి. కోకిలాబేన్ ఆసుపత్రిలో ఇంతకుముందు కూడా చాలామంది ఇలాగే ప్రముఖులకు కొంచెం ఇదయింది. అలాగే లీలావతి ఆసుపత్రి కావచ్చు, చాలా ఆసుపత్రులు, మన శ్రీహరి గారు కూడా ఇదే విధంగా చనిపోయారు ముంబైలోనే, ఈ ఆసుపత్రిలో ఇది చేసిన తర్వాతనే. సో చాలా మంది ప్రముఖులు చనిపోవడం అనేది ఇప్పుడు అనేక అనుమానాలకైతే దారి తీస్తుంది. అయితే ప్రదీప్ రావత్ గారిని చంపడానికి కానీ లేకపోతే అక్కడ వైద్యం వ్యక్తించడం కానీ ఎక్కడ కూడా కుటుంబ సభ్యులు ఏమి చెప్పడం లేదు. ఎక్కడ అనుమానం అయితే వ్యక్తం చేయడం లేదు. విక్రమాదిత్య చేస్తున్నది ఏంటంటే 2 నెలల్లో ఏ విధంగా క్యాన్సర్ వచ్చేస్తుంది, 2 నెలల క్రితం లేనటువంటి క్యాన్సర్ ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చేసింది, అసలు మన బ్రతుకులేంటి, మనం ఏం చేస్తున్నాం, మన యొక్క శరీరంలో ఎంత మార్పు ఏంటి అనేది అబ్బాయి అడుగుతున్నాడు. అది ఒక విధంగా మనకు కూడా ఒక మంచి ప్రశ్నే.